सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము గురువు సద్గురువు రెండవ భాగము. రాసకేళి అంతరార్థము. పుత్రుడు తండ్రి మాట వినడు, కానీ తల్లి మాటను వినును. పురుషుడు గురువు మాట వినడు, కానీ భార్య మాట వినును. ఇందులో రహస్యమేమి? వానిలో తాను పురుషుడన్న అహంకారము ఉన్నది. తండ్రి మరి ఒక పురుషుడు కావున సమానుడు, మరియు తనకన్నా పెద్దవాడగొటుచే అధికుడు. అహంకారము తనతో సమానత్వమును అధికత్వమును సహించలేదు. తల్లి వయస్సులో పెద్దయినను ఆవిడ పురుషుడు కాదు. పురుషుని కన్నా స్త్రీ తక్కువ అనుభావము వాని మనస్సులో ఉన్నది. కావున తండ్రి చెప్పు మాట కన్నను తల్లి చెప్పు మాటను వినును. ఇక తల్లి మాట కన్నను భార్య చెప్పు మాట ఇంకనూ బాగుగా ఎక్కుచున్నది. దీనిలో కారణమేమి? తల్లియు భార్యయు ఇరువురును స్త్రీలే, కానీ తల్లి వయస్సులో తనకన్నా పెద్ద. పుత్రుని నేను చెప్పింది వినరా అని పలుకును. అది వాని అహంకారమును దెబ్బతీయుచున్నది. కానీ భార్య స్వామి ప్రాణనాథ అని సంబోధించుచున్నది. అచ్చట వాని అహంకారమునకు ఏ దెబ్బయును తగులుటలేదు. తనకన్నా తక్కువగా భావించిన స్త్రీ తనకన్నా వయస్సు తక్కువది అవడం చేత ఒక దాసుడు యజమానిని సంబోధించినట్లు స్వామి అని వినయ విధేయతలతో సంబోధించుచున్నది. కావున భార్య చెప్పు మాట చక్కగా ఎక్కుచున్నది. అందుకే తల్లి విషమాయే పెళ్ళాము బెల్లమాయే అన్నారు. అయితే ఈ భార్యయే కొంతకాలమునకు తల్లి అయి తన పుత్రునికి చెప్పుచున్నప్పుడు వాడు తన మాటను వినక భార్య మాటను వినుచున్నప్పుడు బాధపడుచున్నదే కానీ ఈ అహంకారతత్వం యొక్క రహస్యమును తెలుసుకొనుటలేదు. అందువల్లనే దత్తుడు అవతరించినప్పుడు ఎప్పుడునూ వినయ విధేయతలతో తనను అధమాధమునిగా వర్ణించుకొనుచుండును. ఏలననగా ఈ ప్రపంచము 199 మంది అహంకారులతోనూ అసూయాపరులతోనూ నిండియున్నది. ఆధ్యాత్మిక సాధనలో స్త్రీ జన్మ ఎంతో అదృష్టమైనది. ఏలననగా వారిలో సాధారణముగా అహంకారము రాదు. వినయము, భయము, సిగ్గు మొదలగు సాత్విక గుణములతో ఉందురు. పరమాత్మ వద్ద ఈ గుణములే చెల్లును. ఈ గుణములు సాధన చేత సంపాదించుకొనవలసిన గుణములవగా అట్టివాటిని దైవీ సంపత్తి అని భగవద్గీత చెప్పుచున్నది. అయితే ఒకే ఒక్క గుణము వలన స్త్రీలు పరమాత్మను చేరలేకపోవచ్చున్నారు. అదియే అసూయా గుణము. రక్తపోటు రోగము లేదు కానీ గుండెపోటు రోగము ఉన్నది అన్నచో ఎట్లుండునో అహంకారము లేదు కానీ అసూయ అను మహాసర్పము యొక్క నోటిలో పడుట వలన సాధనలో క్రిందకు జారిపోవుచున్నారు. ఇక పురుషునిలో అహంకారము మరియు మాత్సర్యము అనబడు అసూయను రెండునూ ఉండును. ఎలననగా అహంకారము ఉన్న చోట మాత్సర్యము ఉండియే తీరును. కావున 2 మాయరోగములు కలవారు పురుషులు, 1 మాయరోగము కలవారు స్త్రీలు. కావున పురుష జన్మ కన్నా స్త్రీ జన్మ ఎంతో ఉత్తమమైనది. అయితే ఈ మాటను విని వారు మునగ చెట్టును ఎక్కరాదు. కావున అసూయ అను ఒక్క దుర్గుణము వదిలించుకొనగలిగినచో వారు సత్యముగా పరమాత్మను చేరగలరు. దండకారణ్యమున ఎంతో తీవ్రమగు సాధన చేసి
అన్ని అహంకారములను వదిలించుకున్న ఋషులు పురుషాహంకారము నుండి ముక్తులు కాలేకపోయినారు. వారు స్త్రీ రూపమును ధరించి స్వామిని పతిగా భావించి వినయమును ప్రదర్శించుటకు ప్రార్థించినారు. కానీ అంత మాత్రము చేత అహంకారము నశించదు. కావున వారిని గోపికలుగా స్త్రీ జన్మలను ఎత్తమని స్వామి శాసించినారు. వారు గోపికలుగా పుట్టగానే వారిలో అహంకారము నశించినది. కానీ వారిలో స్త్రీ స్వభావ సిద్ధమైన అసూయా గుణము మిగిలినది. ఆ అసూయా గుణమును కూడా స్వామి పోగొట్టుటకే బృందావనంలో రాసకేలిని సల్పినారు. ఒక గోపిక చూచుచుండగా మరి యొక్క గోపికను ఆలింగనము చేసుకుని అట్టి సమయమున వచ్చిన మరి యొక్క గోపికను ముద్దాడుచు పక్కన ఉన్న మూడవ గోపికతో సరస సంభాషణమును ఆడినారు. శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం అని రాసకేళి వర్ణించబడినది. దీనిలో అంతరార్థం ఏమి? స్వామిని ఒక కాముకునిగా మూఢులు భావించుచున్నారు. ఆప్త కామశ్యక స్పృహ అను శృతి ప్రకారము అన్ని కోరికలు సిద్ధించిన వారికి ఏ కోరిక ఉండదు. ఇదే గీతలో నానవాప్తమవాప్తవ్యం అని చెప్పబడినది. అనగా, ఓ అర్జున, నాకెట్టి కోరికయునూ లేదు. ఏలననగా నా చేత పొందబడనిది ఏదియునూ లేదు, నేను పొందవలసినది ఏదియునూ లేదు అని. మరి స్వామి అట్లే రాసకేళిలో చేసినారు. ఏలననగా వారి యొక్క అసూయా గుణమును పోగొట్టుటకే. తన భర్త మరి యొక్క స్త్రీపై ప్రేమను చూపినచో ఏ స్త్రీ అయినను భద్రకాళి వలె లేచి వానిని అంతమొందించుచున్నది. కావున దీనికి కారణము స్త్రీ స్వాభావికమైన అసూయయే. ఆ ఒక్క దుర్గుణమును పోగొట్టి ఆ జీవులను పరమ పవిత్రులను కావించి ముక్తులను చేసినారు స్వామి. ఇదియే రాసకేళి యొక్క అంతరార్థము. అచ్చట కూడా స్వామి గురుస్వరూపమే ప్రకాశించుచుండును. ఆయన యొక్క ప్రతి లీలయును జీవుల ఉపకారార్థమే. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.